Kesari 2, The Untold Story of Jallianwala Bagh. ద కేస్ దట్ షూక్ ద ఎంపైర్ అనే బుక్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు. ఇండిపెండెన్స్ మూమెంట్ గురించి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ కొన్ని సినిమాలు మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి. అలా ఇన్స్పైర్ చేసే ఆణిముత్యాల్లో కేసరి 2 తప్పకుండా ఉంటుంది. ఒకప్పుడు జలియన్వాలా బాగ్లో అన్యాయంగా కొన్ని వేల మందిని చంపేశారు. ఆ విషయం గురించి మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. బట్ మనకి దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలీదు. ఈ సినిమాలో ఆ పూర్తి డీటెయిల్స్ తెలియపరిచారు. వరల్డ్ వార్ 1లో బ్రిటిషర్స్కి ఇండియన్ ఆర్మీ హెల్ప్ అవసరమైంది. అందుకు గాను మనకి స్వాతంత్రం ఇస్తా అని ఆశ పెట్టారు. మన వాళ్ళు బ్రిటిష్ వారి తరపున వరల్డ్ వార్లో పోరాడారు. కానీ మనకు వాళ్ళు స్వాతంత్రం ఇవ్వలేదు. ఆ ఇన్సిడెంట్పై వాయిస్ రేజ్ చేస్తే అరెస్ట్ చేస్తాం అని రౌలత్ యాక్ట్ ప్రవేశపెట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఈ రౌలత్ యాక్ట్కి ఎగెనెస్ట్గా అమృత్సర్లో గల జలియన్వాలా బాగ్ గ్రౌండ్లో 1600 మంది ప్రొటెస్ట్కి దిగారు. వాళ్ళందరినీ కూడా టెర్రరిస్టులు అని చిత్రీకరిస్తూ అందరినీ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లకుండా లాక్ చేసి లోపలే కాల్చేశారు. ఈ ఇన్సిడెంట్ భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు నియంతృత్వానికి పరాకాష్ట. సర్ శంకరన్ నాయర్ అనే ఒక లాయర్ ఈ చనిపోయిన వాళ్ళు ఇన్నోసెంట్స్ అని, టెర్రరిస్టులు కాదు అని ప్రూవ్ చేయడానికి బ్రిటిష్ క్రౌన్తో ఒక యుద్ధమే చేశారు. ఆ యుద్ధంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు, బ్రిటిష్ జనరల్ డయర్ని ఏ విధంగా గిల్టీ అని ప్రూవ్ చేశారు, అసలు ఆ యుద్ధంలో భారత్ని ఎలా గెలిపించారు అనేది మొత్తం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో సర్ శంకరన్ నాయర్ క్యారెక్టర్ని అక్షయ్ కుమార్ గారు చాలా గొప్పగా పోషించారు. తనకి తగ్గట్టే మాధవన్ గారు ఈక్వల్గా పెర్ఫామ్ చేశారు. ఇద్దరు పెర్ఫార్మెన్సెస్ పీక్స్లో ఉన్నాయి. రెజినా కసాండ్రా, అనన్య పాండే, అలా ఎవరి పెర్ఫార్మెన్స్ తక్కువగా లేదు. ఎవ్రీవన్ ఈజ్ గుడ్ ఇన్ దర్ ఓన్ జాబ్స్. ప్రొడక్షన్ డిజైన్తో 1919 పీరియడ్ని యాజ్ ఇట్ ఈజ్ రీక్రియేట్ చేస్తే సినిమాటోగ్రఫర్ తన పనితనంతో మనల్ని ఆ కాలానికి తీసుకెళ్ళిపోయాడు. మ్యూజిక్ ఆ ఎమోషన్కి తగ్గ మూడ్లోకి మనల్ని తీసుకెళ్తుంది. ఓవరాల్గా డైరెక్టర్ పీక్స్ హియర్. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇది మన చరిత్ర. మన ఫ్యామిలీతో పాటు థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చరిత్ర. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. కట్ చేస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కట్ చేస్తే